హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనూషాని. అందరూ బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నేను వచ్చేసి క్యారెట్ హల్వా ప్రిపేర్ చేస్తున్నానండి. దానికి వచ్చి క్యారెట్ ముందుగానే తురుము పెట్టుకోవాలి. నేను వచ్చి ఒక అర కేజీ క్యారెట్ తీసుకున్నానండి. అర కేజీ క్యారెట్లు శుభ్రంగా కడిగి వాటిని నీట్గా తురిమి ఉంచుకోవాలి. తురుము ఉంచుకుంటే ఏంటంటే పొడుగ్గా చక్కగా నీట్గా వచ్చిద్ది. అలా ఉంచుకుంటే టేస్ట్గా ఉండిద్ది అని చెప్పేసి నేను ఇలా తురుముకున్నాను. తురుముకోలేము అన్న వాళ్ళు మిక్సీకి కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. నేనైతే తురిమి ఉంచుకున్నానండి. ముందుగా నెయ్యి వేసుకొని తర్వాత ఇంకా క్యారెట్ తురుముకున్న దాన్ని అందులో వేసి బాగా వేయించుకోవాలి. ఆ నెయ్యిలో వేయించుకోవాలండి. క్యారెట్ నీరు ఉండిద్ది కదండి, ఆ నీరు మొత్తం పోయేదాకా 2 నుంచి 5 నిమిషాల వరకు వేయించుకుంటూ ఉండాలండి. కలుపుకుంటూ వేయించుకోవాలి. నీరు అనేది తగ్గిపోయేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇదండి. క్యారెట్ హల్వా కష్టమేమో అని నేను ఇన్ని రోజులు చేయలేదండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. క్యారెట్ తురుముకోవటం ఒకటే పెద్ద పని అని అనిపించింది నాకు. అది కొంచెం తురిమేసి ఉంచుకున్నామంటే ఓపిక్గా అసలు క్యారెట్ హల్వా చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపిస్తుంది స్వీట్ ఏమైనా కొంచెం అని అనిపించినప్పుడు ఇంట్లో క్యారెట్లు ఉంటే చాలు, సింపుల్గా క్యారెట్ హల్వా అనేది చేసుకోవచ్చు. తర్వాత పాలు 3/4 కప్పు వాటికి పాలు తీసుకున్నానండి. ఇంకా పాలు వేసి బాగా కలిపి క్యారెట్ బాగా ఉడికిన దాకా ఉంచుకోవాలి. క్యారెట్ కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలండి. క్యారెట్ బాగా ఏంటంటే పాలని అబ్జర్వ్ చేసుకొని బాగా ఉడికిద్ది అనమాట. పాలు మొత్తం ఇనికిపోయేదాకా వేయించుకుంటూ ఉండాలి. క్యారెట్ హల్వా చాలా ఈజీ అనండి, ఎవరైనా చేసేసుకోవచ్చు. ఎవరైనా స్వీట్ అంటే గులాబ్ జామ్ చాలా ఫాస్ట్గా అయిపోయిద్ది అని అనుకుంటాం కదా, క్యారెట్ హల్వా కూడా అంతకన్నా ఫాస్ట్గానే అయిపోయిద్ది అని అనిపించింది నాకు. టేస్ట్ మటుకి చాలా చాలా బాగుందండి, అల్టిమేట్గా ఉంది టేస్ట్. తర్వాత 1 కప్పు వచ్చేసి పంచదార తీసుకొని వేసానండి. ఈ క్యారెట్ హల్వాకి షుగరే వేయాలి, అందుకని షుగరే వేసాను. అసలు చాలా రోజుల నుంచి ఇంట్లో షుగర్ అనేది అస్సలు వాడట్లేదండి, నేను ఏ స్వీట్లు చేయట్లేదు. పంచదార అయితే చాలా రోజుల నుంచి ఇంట్లో అలా ఉండిపోయింది. ఎప్పటి నుంచో మన సబ్స్క్రైబర్ ఒకరు క్యారెట్ హల్వా చేయమని చెప్పారు, మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు. అలానే మా పాప కూడా అడుగుతుంది, స్వీట్ చేయమ్మా క్యారెట్ తురుముతాను అని. ఇంకా ఈరోజు ఇలా చేశానన్నమాట. తర్వాత పంచదార కరిగిన దాకా ఉంచుకొని క్యారెట్ని కలుపుతూ ఉండాలండి. తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని కలుపుతూ ఉండాలి. ఈ క్యారెట్ హల్వా ఏంటంటే కొంచెం దగ్గరుండి కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. కొంచెం ప్రాసెస్ కలుపుతూ ఎక్కువసేపు ఉండాలన్నమాట. అంతేగాని చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి, ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. కొంచెం బాగా దగ్గర పడి క్యారెట్ హల్వా ఎలా అంటే తీగ పాకంలాగా మనకి కనిపించిద్దండి. అలా వచ్చింది అంటే క్యారెట్ హల్వా రెడీ అయినట్టు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, విడివిడిగా పొడిలాడిపోతే క్యారెట్ హల్వా ఇంకొంచెం ఉండాలి అని అర్థం. కొంచెం ఇలాచీ కూడా వేసుకున్నాను. మనకి దగ్గరగా ముద్దలాగా వచ్చింది అంటే క్యారెట్ హల్వా రెడీ అయిందని అర్థం. ఇంకా నెయ్యి ఫస్ట్ స్టార్టింగ్ వేసాను, ఇప్పుడు కొంచెం 1 స్పూన్కి వేసానండి. నెయ్యి కూడా ఎక్కువ ఏం పట్టదు. తర్వాత డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా బాదం పప్పు, జీడిపప్పు అవన్నీ కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ఇంకా అవి కూడా వేసేసుకుంటే ఇంకా క్యారెట్ హల్వా అనేది మనకి రెడీ అయినట్టేనండి. చాలా సింపుల్గా క్యారెట్
కొంచెం పాలు, పంచదార ఇవి ఉంటే చాలండి. క్యారెట్ హల్వా ఈజీగా చేసుకోవచ్చు. మేము పంచదార తినము అనుకున్న వాళ్ళు తేనె వేసి కూడా చేసుకోవచ్చండి. చాలా హెల్దీ. క్యారెట్ అంటేనే చాలా ఇష్టంగా తింటారు కదా. క్యారెట్ హల్వా కూడా చాలా చాలా బాగుండిద్ది. ప్రతి ఒక్కరు ట్రై చేయండి. చాలా సింపుల్ స్వీట్, చాలా హెల్దీ స్వీట్. ఇంతేనండి ఈరోజు వీడియో. క్యారెట్ హల్వా చేశాను. చాలా చాలా బాగుంది. ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇష్టంగానే తిన్నారు. మా వారు మటుకు తినలేదు. మా వారికి షుగర్ ఉందని ఆయన తినలేదండి. మా పాప మటుకు చాలా బాగుందని చెప్పింది. ఇంతేనండి ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.